హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టిఫిన్స్లోకి, వేడివేడి అన్నంలోకి, ఇంకా వేపుడు కూరల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన కొబ్బరి పొడి తయారీ విధానం చూద్దాం. కొబ్బరి పొడి తయారు చేయడం కోసం ముందుగా మందంగా ఉన్న ప్యాన్ని తీసుకోవాలి. దానిలోకి పావు కప్పు శనగపప్పు, పావు కప్పు చాయ్ మినప్పప్పు, పావు కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఎండు కొబ్బరి తీసుకోవాలి. దీంట్లోకి ఎండు కొబ్బరిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 1 పావు కప్పు తీసుకోవాలి. ఇంకా 10 నుంచి 12 వరకు ఎండు మిరపకాయలను తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం దోరగా కొంచెం లైట్ కలర్ వచ్చినప్పుడు దీనిలోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందుగా వేసినట్టయితే బాగా డ్రై అయిపోతుంది. అందుకని ఈ పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పప్పులు వేగిన తర్వాత కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు పావు కప్పు వేసుకోవాలి. కరివేపాకు తడి లేని కరివేపాకు అయితే మనకి ఈ పౌడర్ కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కరివేపాకు డ్రై అయిన తర్వాత ఒకసారి చేతితో నలిపినట్టయితే పౌడర్ లాగా అవుతున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా వేగిపోయినట్టే. కరివేపాకు డ్రై అయ్యేటప్పటికి మనకి ఈ పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. అలాగే మంచి కలరు, మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పప్పుల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కొలతలకి 1/2 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఈ పౌడర్ తయారు చేసేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనకి సరిపోలేదు అంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉందనుకోండి, మనం టిఫిన్స్లోకి వేసుకోవడానికి, ఇంకా వేపుడు కూరల్లోకి, అన్నంలోకి కలుపుకున్నా కానీ కొంచెం పంటికి పలుకులాగా తగులుతూ బాగుంటుంది. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దానిలో 4 లేక 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. మనం ఎప్పుడు కూడా పౌడర్స్ లాంటివి గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం వేడి తగులుతుంది కదా, ఆ మిక్సీ జార్ కూడా కొంచెం వేడి అవుతుంది కదా, ఆ వేడి పోవడం కోసం ఒక 10 నిమిషాల పాటు చల్లారనిచ్చి ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మనకి 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ కొబ్బరి పొడి టిఫిన్స్లోకి, ఇంకా వేపుడు కూరల్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో